కలర్ఫుల్గా హెల్దీ వేలే మోమోస్ తయారు చేసుకుందామా? ఒక బౌల్ తీసుకొని క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసిన బీన్స్, క్యాబేజీ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, కుక్ చేసిన గ్రీన్ పీస్ని వేసుకొని అన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, పావు స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అర స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మోమోస్ కోసం ఒక బౌల్లో మల్టీగ్రెయిన్ ఆటాన్ని తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని రెడ్ కలర్ కోసం బీట్రూట్ జ్యూస్ని వాటర్ లేకుండా మనం చపాతీ కోసం ఎలా అయితే చపాతీ పిండిని కలుపుతామో అలానే దీన్ని కూడా కలుపుకోవాలి. ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత అర స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో కూడా మల్టీగ్రెయిన్ ఆటా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని గ్రీన్ కలర్ కోసం పాలకూర జ్యూస్ని వేస్తున్నాను. దీన్ని కూడా చపాతీ పిండిలానే కలుపుకొని అర స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వైట్ కలర్ కోసం మల్టీగ్రెయిన్ ఆటాలో సాల్ట్ వేసుకొని వాటర్తోనే చపాతీ పిండిలానే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఈ 3 కలర్స్ నుంచి కొంచెం తీసుకొని ఉండల్లా చేసుకోవాలి. ఒక్కొక్క ఉండని తీసుకొని పల్చటి రోటీలాగా చేసుకొని ఒక మూత సహాయంతో కట్ చేసామంటే రౌండ్ షేప్లోకి వస్తాయి. ఇప్పుడు ఒకేసారి ఒక 4 రోటీలు చేసుకుందాము. దానికి ఎక్కువ చపాతీ ముద్దను తీసుకొని పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇవి మ్యాక్సిమం పల్చగా ఉండేలా చూసుకోండి. మిగిలిన పిండితో కూడా మళ్ళీ చపాతీలు చేసుకోవచ్చు. ఇలా 3 కలర్స్తో మనం చిన్న రోటీలు తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోటీని తీసుకొని మిక్స్ చేసిన వెజిటేబుల్స్ని ఒక స్పూన్ సెంటర్లో వేసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుకి వెనక్కి అంటూ ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడ ఫోల్డింగ్ అన్నది గ్యాప్ రాకూడదు. అలా వచ్చినట్లయితే కుక్ అయినప్పుడు వెజిటబుల్స్ బయటకు వచ్చేస్తాయి. ఇలా మిగిలినవన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. అదే మనం బయట కొనే మోమోస్ అయితే మైదాతో తయారు చేస్తారు. అందులోనూ ఫ్రెష్ వెజిటబుల్స్ యూస్ చేయరు. మనము బీట్రూట్ జ్యూస్, పాలకూర జ్యూస్ని కూడా యూస్ చేసి చేస్తున్నాము. అది మల్టీగ్రెయిన్ ఆటాతో, ఫ్రెష్ వెజిటబుల్స్తో. వీటిని ఇడ్లీని కుక్ చేసుకున్నట్టుగా ఆవిరి మీద కుక్ చేసుకుందాం. దానికి ఇడ్లీ ప్లేట్లకి గీ అప్లై చేసుకొని ఒక్కొక్క మోమోస్ని అందులో అరేంజ్ చేసుకోవాలి. అలాగే మిగిలిన ప్లేట్లకు కూడా గీ అప్లై చేసేసుకొని వాటిని అరేంజ్ చేసుకుందాం. కుక్కర్లో 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకొని హీట్ అయిన తర్వాత ఇలా అరేంజ్ చేసుకున్న మోమోస్ని అందులో ఉంచి 15 నుంచి 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సాస్ కోసం ఒక గిన్నెలో 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని 4 టమాటాలను వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. టమాటాలకి ఇలా ఘాట్లు పెట్టుకోవటం వలన కుక్ అయిన తర్వాత ఈజీగా స్కిన్ వచ్చేస్తుంది. వీటిని వేడైన నీళ్ళల్లోనికి వేసుకోవాలి.
కొన్ని ఎండుమిరపకాయలను కొన్ని జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. వీటిని కుక్ చేసుకున్న తర్వాత టమాటాల్లో ఉండే స్కిన్ అంతా తీసేసి వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లి ముక్కలు, ఒక స్పూను షుగర్, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసేసి ఈ సాస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుక్ అయిపోయిన మోమోస్ని తీసి ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఇంట్లోనే ఈజీగా హెల్దీగా మోమోస్ రెడీ అయిపోతాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.